మేడారం జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 28 జన్ సాధారణ రైళ్లను నడపనుంది. ఈ నెల 28, 30 ఫిబ్రవరి 1 తేదీలో సికింద్రాబాద్ మంచిర్యాల సికింద్రాబాద్, 29, 31 తేదీలో సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, 28 నుంచి 31 మధ్య నిజామాబాద్ వరంగల్ నిజామాబాద్, 28 నుంచి 31 తేదీలో కాజిపేట ఖమ్మం, ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం కాజిపేట, 28న ఆదిలాబాద్ కాజిపేట, 29న కాజిపేట ఆదిలాబాద్ మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. నిజామాబాద్ నగరంలో భద్రతను మెరుగుపరిచేందుకు నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ను రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ భద్రతను పెంపొందించడమే ఎన్ఎస్సీ ప్రధాన ఉద్దేశమన్నారు. టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హైదరాబాద్ సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ సజ్జనార్ పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, అయినపైనే లోతైన విచారణ జరగాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశ భద్రత కోసం కేంద్రం కూడా ఫోన్లు వింటుందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దేశ భద్రత కోసం వినడం వాస్తవమే, కానీ నువ్వు మావోయిస్టుల లిస్ట్ లో మా పేరు, హీరోయిన్లు, జడ్జి పేరు పెట్టి ఫోన్లు విన్నావని ఫైర్ అయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాలు, పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటును ఆయన అభినందించారు. అలాగే కొన్ని గ్రామాల ప్రజలకు దూరం అవుతున్న దృష్ట్యా సౌకర్యార్థం ఆ గ్రామాలను సమీప స్టేషన్లకు అటాచ్ చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు.